కాంగ్రెస్ పార్టీపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బొగ్గు కేటాయింపుల విషయంలో కాంగ్రెస్ తొండాట ఆడుతోందంటూ మండిపడ్డారు. గత యూపీఏ హయాంలో బొగ్గు బ్లాకులను ఇష్టరీతిగా అవినీతి పాలు చేశారని అన్నారు. కానీ మోడీ ప్రభుత్వం వచ్చాక అనేక విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చి పారదర్శకంగా కోల్ బ్లాకులను కేటాయించామని స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద బొగ్గు ఉత్పత్తి దేశంగా భారత్ అవతరించిందని కిషన్ రెడ్డి అన్నారు. చైనా తర్వాత బొగ్గు వినియోగంలో భారత్దే అగ్రస్థానమని, ప్రస్తుతం దేశంలో 426 మైన్స్ లో బొగ్గు ఉత్పత్తి జరుగుతోందని కేంద్ర మంత్రి వెల్లడించారు. రైల్వేలకు సంబంధించినటువంటి ఫ్రైట్ రెవెన్యూ 51% మా కోల్ సెక్టార్ ద్వారా వస్తుంది. రైల్లో ప్యాసింజర్ ద్వారా లాస్ ఉంటుంది. ఆల్మోస్ట్ 51% ప్యాసింజర్స్కు, అది ఫస్ట్ క్లాస్ ప్యాసింజర్ కానీ లేక ఆర్డినరీ ప్యాసింజర్ కానీ 51% సబ్సిడీ ఇస్తారు రైల్వేలో ప్రయాణించేటువంటి వాళ్ళకి ఈ రోజు వరకు కూడా. కానీ ఈరోజు రైల్వేకి ఆదాయం కూర్చేటువంటి అతిపెద్ద సెక్టార్ ఈరోజు కోల్ సెక్టార్. 51% రెవెన్యూ మేము రైల్వే రంగాన్ని కల్పిస్తాము. అంటే ఆల్మోస్ట్ సుమారు